జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. గిటార్లో ఉన్న విగ్రహం ఎలా మాయమైపోతుంది? దాన్ని ఇంట్లో ఎవరైనా తీసుంటే విగ్రహం పోయిందనే విషయం ఇక్కడ రాదు కదా. చూడు స్మైలీ, ఆ గిటార్ని నువ్వు పెట్టిన చోట కాకుండా వేరే ఎక్కడికైనా మార్చారా? నేను విరాజ్గా ఆ గిటార్ని చైత్ర గదిలో నుంచి తీసుకొచ్చారు. చైత్ర గదిలో నుంచా? అవును, కానీ విగ్రహం మాత్రం అక్కడ కూడా బయటికి రాలేదు. పైగా నువ్వు వచ్చి వెళ్ళిన తర్వాత చైత్ర నన్ను విగ్రహం గురించి టార్గెట్ చేసి అడిగింది. దానికి విగ్రహం గురించి ముందే తెలుసుంటే విగ్రహం ఎక్కడా అని నా దగ్గరికి ఎందుకు చదువుతుంది? సో ఛాన్సే లేదు. సరే స్మైలీ, ఏం జరిగిందో కాదో, ఇప్పుడు ఏం చేయాలో అది చాలా ముఖ్యం. ఇంట్లో విగ్రహం గురించి నీకు ఏం తెలిసినా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఎవరు ఏం చేస్తున్నారో జాగ్రత్తగా గమనించు. ఆ విగ్రహం మన చెయ్యి దాటిపోకూడదు. ఎలాగైనా ఆ విగ్రహం నేను తీసుకొస్తాను, కానీ నేను చేసేదేదైనా నీకోసమే. అది మర్చిపోకు. ఉంటాను. బాయ్. ఏయ్, చెప్పవే, మనిషివేనా నువ్వు? అసలు మనిషివేనా? ఇంట్లో అందరూ ప్రత్యక్షంగా ఇంటి దైవంగా కొలుస్తున్న స్వామి వారి విగ్రహం పోయిందని నానా హైరాణ పడుతూ ఉంటే ఇంటి కోడలపై ఉండి నువ్వు చేసిందేంటి? ఏంటి నువ్వు చేసింది? ఏం చేసావు నువ్వు? ఆ విగ్రహం ఇంటి ప్రతిష్ట కాదు, ఇంటికి ప్రాణం అనేది నీకు తెలీదా? ఆ విగ్రహానికి పూజలు జరగకపోతే అది ఇంటి వంశానికే ప్రమాదమని పంతులు గారు అంతలా చెప్పి వెళ్లారు. అయినా ఆ విగ్రహాన్ని గడపని దాటించావంటే నిన్ను ఏం చెయ్యాలి? అసలు ఏం చెయ్యాలి నిన్ను? ఏం చెయ్యాలి నిన్ను? ఇంతవరకు నిన్ను భరించాను, ఇక నిన్ను బ్రతకనివ్వను. చెప్పవే, చెప్పు. ఆ విగ్రహాన్ని ఎవరికి అప్పగించావు? చెప్పు. ఎవరికి అప్పగించావో చెప్పు. ఎవరు వాళ్ళు? చెప్పు. ఇదిగో, నిజం చెప్పకుండా నిన్ను అస్సలు విడిచిపెట్టను. నీ ప్రాణం తీసేంత వరకు విడిచిపెట్టను. చెప్పు, చెప్పవే, చెప్పు. నిజం చెప్పమంటున్నానా? చెప్పవే, చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.